ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. సుమారు 800 సంవత్సరాల క్రితం విజయనగరం పట్టణంలో స్వయంభూగా వెలిసి భక్తుల కోరికలు తీర్చే దైవంగా పేరుగాంచి సంతానం లేని వారికి సంతానం కలిగించే సంతాన వేణుగోపాల స్వామిగాను పిలువబడుతున్న శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయం చాలా ప్రాముఖ్యత కలిగిన దివ్యక్షేత్రం. సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన రాతి కట్టడాలతో నిర్మించబడిన దేవాలయం ఇది. విజయనగరం పట్టణంలోని కొత్తపేటలో ఉన్న శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయం చాలా పురాతనమైనది. దీనినే సంతాన గోపాల స్వామి కొత్త కోవిల లేదా వేణుగోపాల స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. విజయనగరం రైల్వే స్టేషన్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఈ దివ్యక్షేత్రం ఉంది. ఈ ఆలయం రాజరాజ చోళుల నాటిది. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ ఐశ్వర్య మహాలక్ష్మి అమ్మవారు దేవాలయము కూడా ఉన్నది. శ్రావణ మాసమునందు 5 శుక్రవారములు ప్రతి వారము 108 లీటర్ల పాలతో అమ్మవారికి అభిషేకము చేస్తారు. దేవాలయం గాలిగోపురంకు ఇరువైపులా అంబారీ ఏనుగులపై ద్వారపాలకులు ఉండగా గాలిగోపురం మొత్తం అలనాటి శిల్పకళా వైభవంతో నిండి ఉండి మనస్సుకు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఆ గోపురం గుండా లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం దర్శించుకుని ఎడమవైపుకు తిరిగి చూస్తే లక్ష్మీదేవి అమ్మవారు దర్శనమిస్తారు. శాలివాహన శకం 1017-1137 మధ్య కాలంలో చారిత్రక సాంప్రదాయాల ప్రకారం ఇది ప్రఖ్యాత వైష్ణవ తత్వవేత్త అయిన శ్రీ భగవత రామానుజాచార్యుల మార్గదర్శకత్వంలో ఈ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు. ఈ ప్రాంతంలో వైష్ణవ సాంప్రదాయమైన పంచరాత్ర ఆగమం ప్రకారం ఆచారాలు నిర్వహించే ఏకైక ఆలయం ఇదే కావడం విశేషం. సంతానం కోరుకునే భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అందుకే దీనిని సంతాన గోపాల స్వామి ఆలయంగా స్థానికులు పిలుస్తారు. స్వామివారి వార్షిక కళ్యాణ ఉత్సవం అత్యంత వైభవంగా 5 రోజుల పాటు జరుగుతుంది. ప్రతి శుక్రవారం నాడు వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తారు. అటువంటి మహిమగల దేవాలయం శ్రీ మన్నార్ రాజగోపాల స్వామివారి ఆలయం. దేవాలయం గాలిగోపురంకు ఇరువైపులా అంబారీ ఏనుగులపై ద్వారపాలకులు ఉండగా గాలిగోపురం మొత్తం అలనాటి శిల్పకళా వైభవంతో నిండి ఉంది. మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఆ గోపురం గుండా లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం దర్శించుకుని ఎడమవైపుకు తిరిగి చూస్తే లక్ష్మీదేవి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ ఉండే ఆలయ ప్రధాన అర్చకుల ద్వారా మనం ఈ ఆలయ విశిష్టతను కొంత తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. మన విజయనగరంలోని కొత్తపేట గౌడి వీధిలోని అలాగే అనాసపురపారు వీధిలోని వేయించేసినటువంటి శ్రీ 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 మన్నార్ రాజగోపాల స్వామి వారి యొక్క దేవస్థానం. ఈ యొక్క దేవస్థానం 800 ఏళ్ల నాటి చరిత్ర గల దేవస్థానం. మన స్వామివారి యొక్క ఆలయంలోని స్వయంభూగా వెలిసినటువంటి రాజగోపాల స్వామి ఈ మధ్యనే 10 years బ్యాక్ ఆలయం నూతనంగా పునర్నిర్మాణం జరిగింది. కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పూర్వం చాలా విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఈ ఆలయంలోని మనం ఏదైనా అనుకుని 11 ప్రదక్షిణాలు చేసినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా
ఉంటుందని అనడంలో ఎటువంటి ఇది లేదు. స్వామివారికి 11 ప్రదక్షిణాలు చేసినట్లయితే మన కోరిన కోరికలు స్వామివారు తీరుస్తారు. అలాగే మన స్వామి సంతాన వేణుగోపాల స్వామిగా ఆ స్వామి అనుగ్రహం అందరూ పొందుతున్నారు. అలాగే వివాహం కోసం ఎవరైనా వచ్చి స్వామివారికి నమస్కారం చేసినట్లయితే వారి యొక్క కోరికలు తీర్చినటువంటి ఆ మన్నా రాజగోపాల స్వామి వారి యొక్క ఆలయం ఈనాడు పూర్వం నుంచి కొత్త కోవిలుగా పేరుపడినటువంటి ఈ ఆలయం ఇప్పుడు కొత్త కోవిలుగా ఆలయం పునర్నిర్మింపబడింది. భక్తులందరూ వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోండి, అందరూ కూడా తరించండి. అలాగే మనకి ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసం నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి అవ్వండి, అలాగే జగన్నాథ రథోయాత్ర కార్యక్రమం కానివ్వండి, ఉత్సవాలన్నీ కూడా చాలా పాంచరాత్ర ఆగమంగా చాలా విశేషంగా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. మన ఆలయంలోని శ్రీ ఐశ్వర్య మహాలక్ష్మి అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా భక్తులు వచ్చి చక్కగా కుంకుమ పూజ కార్యక్రమం చేసుకుంటారు. అలాగే శ్రావణ మాసం 5 శుక్రవారాలు కూడా అమ్మవారికి 108 లీటర్ల పాలుతోటి అభిషేకము, అలాగే పంచామృతాలతోటి విశేష అభిషేకము, అలంకరణ, విశేష పూజా కార్యక్రమాలు కూడా 5 వారాలు, అలాగే శ్రావణ మాసం 4 రోజులు కూడా చాలా అంగరంగ వైభవపేతంగా అమ్మవారి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే జగన్నాథ స్వామి తొలి రథయాత్ర, మారు రథయాత్ర, అలాగే అవతారాలు కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం పాల్గొన్న దశమి నుండి పాల్గొన్న పున్నం వరకు కూడా 5 రోజులు కూడా స్వామివారి యొక్క విశేష బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతుంటాయి. కార్యక్రమంలో భాగంగా దశమి సాయంత్రం నుంచి ప్రారంభమయ్యి ఏకాదశి నాడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం, అలాగే ద్వాదశి నాడు నిత్యహోమాలు, అలాగే పౌర్ణమి వరకు కూడా ఈ 5 కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరుగుతాయి. స్వామివారికి మొదటి రోజు గరుడ ప్రసాదం చాలామంది పుచ్చుకొని ఆ యొక్క స్వామివారికి అనుగ్రహం సంతానం కోసం గరుడ ప్రసాదం పుచ్చుకున్నారు. చాలామంది ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో చక్కగా అనుగ్రహింపబడ్డారు. అలాగే 5 రోజులు కార్యక్రమం లాస్ట్లోని పూర్ణావతి, ఇలాగా విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి తరిస్తారని మరీ కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రతి శుక్రవారం నాడు వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తారు. అటువంటి మహిమగల దేవాలయం శ్రీ మన్నార్ రాజగోపాల స్వామివారి ఆలయం. ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న మండపాలలో పురాణ గాథలను ప్రతిబింబించే శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, విశ్వక్సేనుడు, ఆంజనేయ స్వామి తదితర ఉపాలయాలు ఉన్నాయి. జగన్నాథ స్వామి ఉపాలయం కూడా ఆలయం ప్రత్యేక ఆకర్షణలో ఒకటి. విజయనగరం ఉత్సవాల సందర్భంగా ఇక్కడ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు, అవధానాలు నిర్వహించబడుతూ ఆలయ సాంస్కృతిక కేంద్రంగా కూడా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయనగరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రంగా ఈ ఆలయాన్ని గుర్తించింది. ఆలయ ఉత్సవాల్లో స్వామివారి రథోత్సవం, ఊరేగింపులు, వేద పారాయణాలు, భజనలు భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. విజయనగరం పట్టణంలో ఉన్న శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి వారి ఆలయం వందల ఏళ్ల నాటి శిల్పకళా సౌందర్యంతో నిండి ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న శిల్పకళ మరే దేవాలయంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు.
వందల ఏళ్ల నాటి దేవాలయాలు ఇటు పూరి నుండి అటు రామేశ్వరం వరకు ఉన్నప్పటికీ ఇటువంటి శిల్పకళలతో ఉన్న దేవాలయం ఎక్కడా లేదు. విజయనగరం పట్టణంలో ఉన్న శ్రీ మన్నార్ రాజగోపాల స్వామివారి ఆలయంలో పూర్వం నుండి సంతానం లేనివారు ఇక్కడికి వచ్చి స్వామివారిని నమ్ముకొని మొక్కుకుంటే సంతానం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. దీంతో శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి వారిని స్థానికంగా సంతాన గోపాల స్వామి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు రాజగోపాల స్వామిగా రుక్మిణి మరియు సత్యభామలతో పాటు మనకు దర్శనమిస్తాడు. శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఉన్న శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన 800 సంవత్సరాల పైబడిన పురాతన హిందూ దేవాలయం. కోరికల నెరవేర్పు మరియు సంతాన భాగ్యం కోరుకునే భక్తులతో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ సంతాన గోపాలుడి ఆలయం శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా హుకుంపేట్లో ఉన్న ఈ పురాతన మరియు పూజానీయమైన హిందూ పుణ్యక్షేత్రం. రాజగోపాల స్వామి రూపంలో ఉన్న శ్రీకృష్ణునికి అంకితం చేయబడిన ఒక చారిత్రక ప్రదేశంగానే కాక దాని ప్రశాంతమైన వాతావరణం మరియు ఆధ్యాత్మిక స్పందన కారణంగా అత్యంత ప్రసిద్ధి చెందింది. మన్నార్ రాజగోపాల స్వామివారి ఆలయం లోపలికి ప్రవేశించగానే 40 స్తంభాలతో ఉన్న ఆస్థాన మండపం కనిపిస్తుంది. ఆ స్తంభాలపై చిన్న శిల్పాలు ఉండి ఆస్థాన మండపం అంతా మనస్సుకి హత్తుకునేలాగా ఉంటుంది. అలాగే గోడల చుట్టూ రామాయణాన్ని వర్ణించే ఇటీవల చిత్రాలు దర్శనమిస్తాయి. అందమైన స్తంభాల గది ఎదురుగా అంతరాలయం మరియు గర్భగృహానికి వెళ్లే ద్వారం ఎడమవైపున చక్రం మరియు విశ్వక్సేనుడు ఉంటారు. కుడివైపున శంఖు మరియు హనుమంతుడు ఉంటారు. ఇప్పటి వరకు మనం విజయనగరం పట్టణంలో స్వయంభుగా వెలిసిన శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి వారి ఆలయం విశిష్టత గురించి కొంత తెలుసుకున్నాం. మరొక ఎపిసోడ్లో మరికొంత తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.